రాకడికే వేచి ఉన్నాము. సెకండ్ కమింగ్ వస్తుందని అందరము వేచి చూస్తున్నాము. మరి ఎందుకు ఆలస్యం అంటే అందరూ రక్షణ పొందాలనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి వింటున్నాం, మన అమ్మమ్మ అవ్వగారు జేజీలు అందరూ చెప్తూనే ఉన్నారు సెకండ్ కమింగ్ ఉంది జాగ్రత్త అని. మరి ఎందుకు ఇంకా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ కూడా ఆయన వైపు రక్షణ పొందాలా, మారు మనసు పొందాలా, ఆయన వైపు తిరగాల. అంతవరకు ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. చూసిన తర్వాత అందరూ ప్రతి మోకాలు ఆయన నామాన వంగాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆ రోజు అంతము వస్తుంది అని మనమైతే నమ్ముతున్నాము. బైబిల్ చెప్పిన ప్రకారంగా ప్రతి మోకాలు ఆయన నామాన వంగుతుందని. మరి ఆ రోజు కోసము మనము ఈ సువార్తను ప్రకటిస్తూనే ఉండమని చెప్పినాడు యేసయ్య. అంతవరకు వేచి ఉండండి, అన్ని బాధలు సహించండి, బాధలను భరించండి. నా నామాన మీకు హింసలు రేగినా కూడా యేసయ్య ఆయన కోసం మేము నిలబడతామన్న వాళ్ళు మరి పరలోకానికి వెళ్తారు. ఇలాగ యేసయ్య మనల్ని సువార్త ప్రకటించమనే చెప్తున్నాడు. పాటల ద్వారా, వాక్యం ద్వారా, మాటల ద్వారా మరి సేవను మనం అందరము కొనసాగిస్తున్నాం. ఈ గ్లోబల్ పీస్ ప్రేయర్ ద్వారా మరి ఎంతమంది ఆదరింపబడుతున్నారో, మరి ఆనందించుతున్నారు. ఎక్కువగా వాక్యం చిక్కుతుంది. ఈ వాక్యం చిక్కని రోజులు వస్తాయని కూడా వాక్యం సెలవిస్తుంది కదా. వాక్యం కరువయ్యే రోజులు రాకముందే సువార్త ఇంటింటి ప్రకటింపబడుతుంది కొన్ని ఏళ్లుగా చాలా. కానీ ఇంకా ఎన్నో ప్రాంతాలకు తెలియకుండా ఉంది. దానికి అంతా కూడా మరి చేసే సేవకులు చేస్తున్నారు. వాళ్ళందరినీ దేవుడు మెండుగా ఆశీర్వదించుగాక. హృదయపూర్వకంగా చేసే సేవ ఆయన చూస్తున్నాడు. ప్రతి ఒక మనిషి మీద ఆయన ప్రతి నేత్రాన్ని ఆయన గమనిస్తున్నాడు. మరి మనం నిజమైన సేవ చేస్తున్నామా, మరి దేనికి చేస్తున్నాము, ఆయన తెలపడానికి చేస్తున్నామా, ఇవన్నీ మనం ఆలోచించుకొని మనము ఆయనను తెలపాల్సి ఉంటుంది. ఆయన వైపు తిప్పాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన పెట్టినాడు. కనుకనే మనమందరం కూడా ఈ గ్లోబల్ పీస్ ప్రేయర్లో చాలామంది పెద్దలు వాక్యాన్ని పంచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ వాక్యాలన్నీ కూడా వినండి, మరి రక్షణ పొందండి, మారు మనసు కలిగి జీవించండి. ఇది నా వాక్యం కాదు, యేసయ్య చెప్పే మాటలే, పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలే, ఇవన్నీ మనము పాటించాలి. మరి ఎవరెవరో అందరినీ ఒక్క